పొత్తు ఉండదు, మా పొత్తు నేరుగా ప్రజలతోనే. ఇది వైసీపీ అధినేత జగన్ ఎన్నో సందర్భాల్లో చెప్పిన మాట. ఇటు ఎన్డీఏ అటు ఇండియాతో కలవకుండా ఉన్న ప్రధాన పార్టీలు దేశంలో కొన్ని మాత్రమే ఉన్నాయి. అందులో వైసీపీ ఉంది. అయితే రోజులెప్పుడు ఒకేలా ఉండవు. 2024 ఏపీ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ తిరిగి పుంజుకునేందుకు అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల ఢిల్లీలో జగన్ ధర్నా చేశారు. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు హస్తినాలో నిరసనకు దిగారు. ఈ ధర్నాకు యాంటీ బీజేపీ పార్టీలు మద్దతుగా నిలవడం సర్వత్రా చర్చనీయాంశమవుతుంది. కార్యకర్తను చంపారని ఢిల్లీలో ధర్నా చేస్తున్న జగన్ మరి సొంత చిన్నాన్నను గొడ్డలితో నరికితే న్యాయం కోసం ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు? ఇటీవలే అన్న జగన్ పై చెల్లెలు షర్మిల ఎక్కుపెట్టిన విమర్శల బాణాలు ఇవి. 2024 జనవరి 16న ఏపీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి జగన్ పై షర్మిల మాటల దాడి చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా వివేక హత్య కేసును పదే పదే ప్రస్తావిస్తూ అన్నను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. 2024 ఏపీ ఎన్నికల్లో షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోయినా జగన్ దారుణ ఓటమిలో మాత్రం ఆమె కీలక పాత్ర పోషించారన్నది విశ్లేషకుల మాట. జగన్ దారుణ ఓటమి తర్వాత కూడా షర్మిలకు ఆయనపై కోపం చల్లారలేదని ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తే స్పష్టమవుతోంది. తండ్రి రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా జగన్ పై షర్మిల చేసిన విమర్శలు చూస్తే ఈ విషయం క్లియర్ కట్ గా అర్థమవుతుంది. 100 కోట్లు సిద్ధం సభలకు ఖర్చు పెట్టిన మీరు వైఎస్ఆర్ జయంతికి ఏం చేశారో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు షర్మిల. అసలే అధికారం కోల్పోయానన్న బాధలో ఉన్న జగన్ కు షర్మిల కంట్లో నలుసు మాదిరిగా తయారయ్యారన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు ఢిల్లీలో జగన్ దీక్ష సందర్భంగా జరిగిన పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. జగన్ చేపట్టిన ధర్నాకు ఇండియా కూటమి నేతలు మద్దతు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ధర్నాలో ఎస్పీ, టీఎంసీ, శివసేన, ఏఐడీఎంకే నేతలు పాల్గొన్నారు. ఇండియా కూటమికి సంబంధించిన ట్విట్టర్ ఖాతాలోనూ ఈ ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో జగన్ ఇండియా కూటమిలో చేరడం ఖాయమన్న చర్చ సాగుతోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఏ కూటమిలో లేని వైసీపీ, బీఆర్ఎస్ లాంటి పార్టీలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో ఏదో ఒక కూటమిలో చేరాలన్న నిర్ణయానికి వైసీపీ వచ్చిందన్న చర్చ సాగుతోంది. అటు ఎన్డీఏలో టీడీపీ కీలకంగా మారడంతో వైసీపీ ఇండియా కూటమి వైపు చూస్తుందన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్లో వ్యక్తమవుతున్నాయి. ఇలా చేయడం వల్ల జాతీయ స్థాయిలో మద్దతు పొందడంతో పాటు చెల్లి షర్మిలను కంట్రోల్ చేయాలన్నది జగన్ వ్యూహం అన్న చర్చ జరుగుతోంది. అయితే ఒకవేళ జగన్ ఇండియా కూటమిలో చేరితే షర్మిల అన్నతో కలిసి పని చేస్తారా లేదా అన్నది ఇప్పటికైతే మిస్టరీని. ఎందుకంటే బాబాయ్ వివేక హత్య కేసు నుంచి ప్రత్యేక హోదా వరకు అనేక అంశాలపై అన్నను తూర్పెర పడుతున్నారు షర్మిల. అయితే కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీల్లో ఉండే నేతలకు హైకమాండ్ చెప్పింది వినాల్సిందే. ఒకవేళ జగన్ ఇండియా కూటమిలో చేరి దీన్ని షర్మిల కూడా స్వాగతిస్తే ఏపీలో సరికొత్త రాజకీయాలకు బీజం పడినట్టే లెక్క. ఇదే జరిగితే దాదాపు 5 ఏళ్లుగా దూరంగా ఉంటున్న అన్నా చెల్లెలు కలిసి టీడీపీపై పోరాటం చేయాల్సి ఉంటుంది. అయితే జగన్ ఇండియా కూటమిలో చేరడానికి ఆసక్తి చూపుతారా? ఇందుకు కాంగ్రెస్ ఒప్పుకుంటుందా? కాంగ్రెస్ ఒప్పుకుంటే షర్మిల కూడా ఓకే అంటారా అనరా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పటికైతే చెప్పడం కష్టమే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.